వెజిటేబుల్ ప్రైసెస్ ఇన్ యూకే చూద్దాం పదండి. నేనైతే హోమ్స్‌లో ఆస్డా అని చాలా ఫేమస్. ప్రతి ఒక్కడికి హోమ్స్‌లో ఉన్నోడికి తెలుసు. సో, ఆస్డాకి వచ్చాననమాట పొద్దున్నే అలా షాపింగ్‌కి. ఈ అక్క చూడు అడ్డంగా నిలబడుకొని ఉంది. అక్క కొంచెం సర్దుకో అక్క లోపలికెళ్దాం. అలా లోపలికెళ్ళిపోయి ఇండియాకి ఇక్కడికి పెద్ద కంపారిజన్ ఏమి ఉండదు. ఒక రూ. 50, రూ. 100 డిఫరెన్స్ ఉంటది. అంతకుమించి ఏమి ఉండదనమాట. మేమైతే పుచ్చకాయ అని పిలుస్తాం మా సైడ్. మీరేమని పిలుస్తారో మాకైతే ఐడియా లేదు. కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. పుచ్చకాయ వచ్చేసి 434 పౌండ్స్ అంటే 450 అనుకోండి. 1 పౌండ్ ఈక్వల్ టు 120 రూపీస్. సో, 1 పౌండ్ అంటే రూ. 100 అనుకోండి. ఓకేనా? ఇక్కడ 99p అంటే రూ. 100 అనమాట. సో, ఇవి లెమన్‌లో 4 రకాలనమాట. క్వాలిటీ ఉంటది కదా! సో, క్వాలిటీ బట్టి ప్రైస్ ఉంటది. సో, దాని తర్వాత సింగిల్ లెమన్ వచ్చేసి రూ. 28 మన ఇండియన్ కరెన్సీలో అయితే. ఇంకా మనకు నారింజలు ఫేమస్ కదా! ఇక్కడ అదే నారింజ లెక్క అది ఒక రూ. 50 ఉంటదనమాట సింగిల్ పీస్. సో, ఇది ప్రైస్. ఇక్కడ చూస్తున్నారు కదా ఆరెంజెస్ 150 రూపీస్ ఉంటుంది. ఇంకా ఈ బుల్లి టమాటాలు రూ. 62. ఈ బుల్లి టమాటాలు ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాడరు అనుకుంటున్నాను. కానీ ఇక్కడైతే మన తెలుగోళ్ళు కూడా ఇవే వాడతారు కొంతమంది. ఇవన్నీ బుల్లి టమాటాలు. మేమైతే ఎప్పుడు వాడలేదు. వాడాలనుకోవడం కూడా ఆడుకోవట్లేదు. ఇవి పెద్ద టమాటాలు అనమాట. ఇవి చాలా బాగుంటాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువ. ఒక 4 పండ్లు వచ్చేసి రూ. 200 అనమాట. ఇవి మేము రెగ్యులర్గా తీసుకుంటాం. సో, ఇది 1 పౌండ్ 30 పెన్స్ అంటే రూ. 130. పెద్ద ఏమి రావు. 5 వస్తాయి. సో, ఆల్మోస్ట్ బ్యాచిలర్స్ అంతా తీసుకునేది ఇదే. 6 టమాటాలు వస్తాయి. ఆస్డా టమాటోస్ ఇవి. ఇంపోర్ట్ చేసుకుంటారు ఇండియా నుంచి. సో, రూ. 99కి 6 టమాటాలు అంటే ఈక్వల్ టు 1 కిలో అనమాట. సో, ఇంకా కుకుంబర్కి వచ్చాము. కుకుంబర్ ఇండియాలో ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు. రూ. 10 అనుకుంటా. మేము నెల్లూరుకి వెళ్ళినప్పుడు నెల్లూరులో అలా తిరిగేటప్పుడు మా అన్న బండి మీద తీసుకునేవాడు. ఒక రూ. 20 ఇస్తే కుకుంబర్ ఇచ్చేవాడు. దానికి ఉప్పు, కారము, మసాలా అన్నీ తట్టిచ్చేసి. ఇక్కడ అదే రూ. 100 ఉంది. ఇంకా పొటాటోస్కి వస్తే